గొంతెత్తి మాట్లాడేదిగా ఉండాలి, ప్రశ్నించేదిగా ఉండాలి, ఈ వైపుకి ఆ వైపుకి ఒరిగిపోకుండా ఉండేదిగా ఉండాలి. అదే మా ప్రధానమైనటువంటి అంశం. ఆ కోణంలో నుంచి ఆ విజయ్ గౌరి గారిని గెలిపించాలని ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని, ప్రైవేటు ఉపాధ్యాయుల్ని ఇద్దరికీ నేను కోరుతున్నాను. మొత్తంగా చూసినప్పుడు నేను నెల్లూరు ఎమ్మెల్సీని, నేను ఈ ప్రాంతపు వాడిని కాదు. బయట నుంచి వచ్చి మీకు ఇంతకాలం ఈ 3 జిల్లాల్లో ప్రచారం చేస్తూ పరిశీలన చేస్తూ ఉండే సందర్భంలో చూసినప్పుడు ఒక వాతావరణం ఉన్న అభ్యర్థులందరిలో ఉత్తరాంధ్ర గొంతును గట్టిగా నిలిపించగలిగినటువంటి రాజకీయాల వైపుకి ఒరిగిపోకుండా ఉండేటటువంటి వ్యక్తి విజయ్ గౌరి ఒక్కరేను అనే భావన దాదాపు ఉపాధ్యాయ వర్గంలో ఓటర్లలో వచ్చింది. దీన్ని మేము శిరసా వహించడంతో పాటు ఒక బాధ్యతగా వినయంగా మా గెలుపుగాన జరిగినట్టుగానైతే 6 ఏళ్ల పాటు ఏ పరిస్థితుల్లోనూ అక్కడ కూడా అటు ఇటు తొణకుండా రాజకీయాలకి కొట్టుకొని అవినీతికి అవకాశం ఇవ్వకుండా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఎన్నికలు కూడా స్మూత్గా కొన్ని విలువలతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఇలా జరుగుతాయి అని బయట ప్రపంచానికి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా ఎన్నికలు జరగాలని చెప్పి కోరుతున్నాను. పోటీ చేసే అభ్యర్థులు, పోటీలో వాళ్ళని పెట్టినటువంటి సంఘాలు కూడా ఆ ప్రమాణాలను పాటించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్స్ మీ అందరూ. కాకుండా భిన్నమైనటువంటి ఆలోచన పరులు ఎన్నికవుతారు. వీళ్ళు సంఖ్యాపరంగా పెద్దవాళ్ళు కాకపోయినా కూడా ఒక పాత్రను వీళ్ళు పోషిస్తారు, భిన్నమైన పాత్రను పోషిస్తారు. ఒక వాయిస్ కొత్తది వినపడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం అనేటటువంటిది జరిగింది. మేమైతే ఆ రోల్ ప్లే చేశాం. వీడియోఫ్ అని అంటే శాసన మండలిలో ఒక గౌరవనీయమైన వాళ్ళు మాట్లాడితే ఒక పద్ధతిగా మాట్లాడతారు అనేటటువంటి దాన్ని